కట్టడాలపై కన్నెర చేసిన జీహెచ్ఎంసీ రెండో రోజు కూడా కూల్చివేతలకు దిగింది. పక్కా ఆధారాలతో కూల్చివేతలకు దిగుతోన్న అధికారులు ఎవరైనా అడ్డొస్తే డాక్యుమెంట్లను చూపిస్తున్నారు. ముఖ్యంగా షేర్లింగంపల్లి పరిధిలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. బేగంపేట, ఆల్వాల్, బాలానగర్, సుభాష్ నగర్లోనూ నాలాలపై నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. నాలాలపై అక్రమ నిర్మాణింపు కార్యక్రమం ఊపందుకుంది. మొత్తం నగర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎం సిబ్బంది, రెవెన్యూ పోలీసు సిబ్బంది దగ్గరుండి నాలాలపై కానీ చెరువులపైన కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీస్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా లేక్ వద్ద దాదాపుగా 19 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి లేక్ సంబంధించి 2.5 ఎకరాలు కబ్జాలకు గురైనట్టు రెవెన్యూ అధికారులు తేల్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కూడా వెంటనే దీనికి సంబంధించి తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది, ఇటు జిహెచ్ఎం సిబ్బంది, పోలీసులు దగ్గరుండి కూడా ఈ మొత్తం సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఆక్రమణలను కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ సంబంధించి వీళ్ళు మొత్తం చెరువులో ఉన్నటువంటి బంజారా లేక్ లో ఉన్నటువంటి దాదాపుగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసి పార్క్ కట్టుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి దాదాపుగా 2.5 విస్తీర్ణంలో పెద్ద ఎత్తున కూడా కబ్జాలకు గురైనట్టు షేక్పేట ఎంఆర్ఓ తేల్చడం జరిగింది. దీనికి సంబంధించి నక్షాన్ని పెట్టుకొని కూడా వారంతా కూడా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాటిని తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే ఈ చెరువుకు సంబంధించిన నక్షా ఉందో నక్షకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని సంబంధించి కూడా అధికారులు గుర్తించి వాటికి సంబంధించి తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు. 19 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి ఇందులో దాదాపుగా ఈ రెడ్ మార్క్ లో ఉన్నవన్నీ కూడా దాదాపుగా అన్ని ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి అధికారులు తెలిచారు. దీనికి సంబంధించి ఇప్పటికే ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ లో కూడా దీనికి సంబంధించి దీన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీనికి సంబంధించిన ఈ బిల్డింగ్ సంబంధించి మక్బూల్ హ్యామల్ సంబంధించిన ఈ స్ట్రక్చర్ సంబంధించిన మొత్తం దీన్ని తీసివేయడం జరుగుతుంది. ఇందులో ఈ చెరువుకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే నెంబర్ రెడ్ మార్క్ లో ఇచ్చారో రెడ్ మార్క్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆక్రమణలకు గురై దానికి సంబంధించి కట్టడం జరిగింది. వాటన్నిటి కూడా అధికారులు దగ్గరుండి తొలగిస్తున్నారు. మీరు ఇప్పుడు మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చే పై నుంచి మరి ఏ విధంగా వీటిని తొలగించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు? మాకు ఎంఆర్ఓ ఆదేశాన్ని ఇచ్చారు. ఎవరు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో దాన్ని మేము టెక్నికల్గా మ్యాప్ తోటి ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తున్నాం సార్. జిహెచ్ఎంసీ పర్మిషన్ వాళ్ళతో చేస్తున్నాం, వాళ్ళ కోఆర్డినేషన్ తోటి చేస్తున్నాం సార్. మనతో పాటు షేక్పేట ఎంఆర్ఓ కదా మనం తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఇక్కడ ఈ రోజు ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, సంబంధించి ఎన్ని తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నాయి? ఇది మొత్తం అంతగానికుంట టౌన్ సర్వే నెంబర్ 4 బ్లాక్ 6 వార్డు 11 వస్తుందండి. మొత్తం 19 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీంట్లో మేము 2 సంవత్సరాల కింద ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆదేశాల ప్రకారం నోటీస్ చేస్తే దాదాపు 15 ఎంక్రోచ్మెంట్లు సుమారు 2.5 ఎకరాల్లో ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నాయి. ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల సింగాడికుంట, జహీరానగర్, టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఉన్న ప్రాంతాలన్నీ ముప్పుకు గురవుతున్నాయి. కాబట్టి ఈ 15 ఎంక్రోచ్మెంట్స్ ఏవైతున్నాయో దాంట్లో భాగంగా నిన్న ఒకటి బంజారా లేక్ ఫంక్షన్ హాల్ అనేది కూల్చివేయడం జరిగింది. వీళ్ళు ముందర ఉన్న ప్రైవేట్ ల్యాండ్ కట్టుకుంటూ వెనక పార్కు స్థలాలుగా, కమర్షియల్ యూసేజ్గా, లేదంటే కంపౌండ్ వాళ్ళు బాల్కనీలుగా యూజ్ చేసుకుంటున్నారు. నిన్న ఒకటి కూల్చేయడం జరిగింది. ఈ రోజు ఒకటి అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఉంది, అది కూల్చేస్తాం. ఇప్పుడు ఈ మక్బూల్ అనేట అనేది 650 గజాలంలో స్థలంలో బాల్కనీ ఉంది. ఆ బాల్కనీని కూల్చివేయడం మొత్తం జిహెచ్ఎంసీ, రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కూల్చివేత చర్యలు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఆదేశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు? స్పష్టంగా సీఎం గారి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు, మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు, మా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు స్పష్టంగా ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా డైరెక్ట్ కూల్చివేయడం జరగడం. మాకు కూడా నిన్నటి నుంచి అయితే ఎలాంటి ఒత్తిడిలు లేవు, ఏం లేవు. ఈ కూల్చివేయడం అనేది ప్రక్రియ ఖచ్చితంగా మొత్తం దాదాపు షేక్పేటలో నాలాలు, చెరువులు అన్ని కలిసి 11 చెరువులు ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అని జిహెచ్ఎంసీ, మేము పోలీస్ ఆధ్వర్యంలో తీసేయడం జరుగుతుంది. మొత్తం మీ షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఎన్ని నాలాలు ఉన్నాయి మేడం? ఎక్కడెక్కడ పెద్ద ఎంక్రోచ్మెంట్ ఏ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి? ఈ అంతగానికుంట కాకుండా మిగతాది మనకు షేక్పేట్ నాలా అండ్ బల్కపూర్ నాలా అనేది అక్కడ ఒయ్యూ కాలనీ, తర్వాత అకింపేట ఆ ఏరియాలో వస్తుంది. అక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా మేము నోటీస్ చేయడం జరిగింది. అది ఎల్లుండి నుంచి అవి స్టార్ట్ చేస్తాం. ఇది మాత్రం అంతగానికుంటలో ఈ 15 రేపు ఎల్లుండి కల్లా అయిపోతాయి. అక్కడ కూడా దాదాపు 100 ఎంక్రోచ్మెంట్స్ దాకా ఉన్నాయి, అవి కూడా స్టీల్ చేయడం జరుగుతుంది. మొత్తం షేక్పేట మండల కార్యాలయం ఉన్నటువంటి అనేక ఏరియాలు కూడా జూబ్లీస్, బంజారాహిల్స్, మొత్తం మిగతా ఏరియాలను కూడా ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున మొత్తం ఆక్రమణలో వాటి తొలగిస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను కూడా మోహరించి ఉన్నారు. పోలీసుల సహకారంతో ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
పోలీస్ సిబ్బందిని కూడా మోహరించి జిహెచ్ఎంసీ ఒకవైపు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా దీన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వాటిని అదుపులో తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో కూడా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ తయారుగా ఉంది. మీరు చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఎంక్రోచ్మెంట్ సంబంధించి మీకు ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం ఒక టీంను ఫామ్ చేసింది. మా డీసీపీ ఆధ్వర్యంలో ఒక ఏసీబీ జోనల్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డెమాలిషన్ టీం అని ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఇది అంతకుంట అనే ఒక నాలా నుంచి మన టీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఇక్కడ లేక్యూ బంజారా అని చెప్పి రోడ్ నెంబర్ 11కు ఆనుకొని ఉంది. నిన్న ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ పాటు లేక్యూ బంజారా ఫంక్షన్ హాల్ వాళ్ళు ఒక 5 నుంచి 600 గజాలు లేక్ సంబంధించిన ల్యాండ్ ఆక్యుపై చేయడం గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఒక టీము ఫామ్ అయ్యి వాళ్ళ కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ నిన్న డెమాలిషన్ చేశాం. ప్రజెంట్ ఇది కూడా ఇక్కడ మన మక్బూల్ అనే ఒక ఓనరు ఒక గార్డెనింగ్ కోసం పార్కింగ్ కోసం లాన్ కోసం ఒక 5 నుంచి 600 గజాలు ఆక్యుపై చేశాడు. అది కూడా జిహెచ్ఎంసీ ఐడెంటిఫై చేసింది కబ్జా గురైంది ల్యాండ్ అని చెప్పి దాన్ని కూడా డెమాలిషన్ వర్క్ చేస్తున్నాం. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి దీనికి సంబంధించిన మొత్తం తీసేస్తున్నారు. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఇక్కడికి వచ్చారు. వారంతా కూడా దగ్గరుండి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. మొత్తం అనేక విధాలుగా కూడా ఎవరు అడ్డు వచ్చిన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా తలకకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కూడా సిబ్బంది రంగులో దిగింది. మనతో పాటు జిహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ ఉన్నారు గౌరవపాల్ గారు అందిస్తున్నాం. గౌరవపాల్ గారు చెప్పండి, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఈ మొత్తం ఆక్రమణలు కొనసాగింపు ఉన్నాయి, ఎప్పుడు తీసేస్తున్నారు, ఎప్పుడు కొనసాగుతుంది ఇది? యాక్చువల్గా ఇది మనకు జిహెచ్ఎం లిమిట్ లో ఉన్నటువంటి నాలాలు వాటర్ బాడీస్ లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి కిర్లోస్కర్ కమిటీ రిపోర్టు ఇప్పుడు ప్రెసెంట్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్న వర్షాకాలంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందరూ, పబ్లిక్ కూడా. హౌసెస్ లోపలికి వాటర్ రావటం అట్లా చాలా అబ్స్ట్రక్షన్స్ వాటర్ కి ఉన్నాయి, వాటర్ ఫ్లో కి. అందుకు జిహెచ్ఎంసీ లిమిట్ లో ప్రతి చోట ఇది ఎక్కడెక్కడ నాలా ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు 1 by 1 తీస్తున్నాము, ఐడెంటిఫై చేసాము. దీంట్లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్స్, అట్లాగే పోలీస్ ఏసీపీస్, తహసీల్దార్స్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. ఎందుకంటే ప్రతిదీ మేము చేసేది ప్రొసీజర్ ఫాలో చేసుకుంటూ వెళ్తాము. కానీ ఇప్పుడు నాలాలో ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ వితౌట్ నోటీస్ కూడా మనం యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కొట్టచ్చు. కాబట్టి ఈ రోజు నిన్నటి నుంచి చాలా డ్రైవ్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 40 వరకు చేశాము. ఈ రోజు చాలా పెద్ద మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.